నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్ రెడ్డి గారు అండ్ టీం రాష్ట్రాన్ని అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఎన్నో రకాలుగా చేసిన విషయాలు రోజుకొక్కటి వెలుగులోకి వస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం గడిచిన 15 నెలల కాలం నుంచి. అయితే ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం, వైఎస్ జగన్ రెడ్డి గారు తన సొంత కంపెనీ భారతి మేడం గారి భారతి సిమెంట్కి 78,000 కోట్లు అప్పలంగా దోచిపెట్టారు ప్రభుత్వ సొమ్ము. లైమ్ స్టోన్ మైన్స్ అధికార దుర్వినియోగంతో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో. గనుల శాఖ వాళ్ళు దాని మీద పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ సిద్ధం చేశారు. దాన్ని ప్రభుత్వం వారికి సమర్పించబోతున్నారు. సమర్పించిన తర్వాత భారతీ సిమెంట్స్ సంబంధించిన లైమ్ స్టోన్ మైన్స్ 744 ఎకరాలు దాన్ని లీజ్ రద్దు చేసే అవకాశం పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అది గనక రద్దు అయితే సిమెంట్ ఫ్యాక్టరీ, ఏ సిమెంట్ ఫ్యాక్టరీ అయినా ప్రధానంగా బేస్ అయ్యేది, డిపెండ్ అయ్యేది లైమ్ స్టోన్ మైన్స్. లైమ్ స్టోన్ ద్వారానే సిమెంట్ తయారవుతుంది. దానికి ప్రధానమైన ముడి సరుకు లైమ్ స్టోన్. లైమ్ స్టోన్ లేకపోతే ఏ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా సర్వైవల్ అనేది ఉండదు. మరి ఈ లీజ్ గనక క్యాన్సిల్ జరిగితే భారతీ సిమెంట్స్ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఏం జరిగింది, దీంట్లో విషయం ఏంటి, ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్న డీటెయిల్స్ మీకు వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చినట్టయితే లైక్ బటన్ ఒకటి ఉంటుంది, అక్కడ నొక్కేసేయండి. మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. రఘురామ్ సిమెంట్ అనే ఒక సిమెంట్ కంపెనీ గతంలో ఉండే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం. ఆ టైంలో మనమందరం, కొంతమంది చూడకపోయినా కొంతమంది వినుంటారు, ఆ టైంలో మరి తండ్రి గారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్ రెడ్డి గారు అప్పట్లో రకరకాల అక్రమాలకి పాల్పడ్డ విషయం నేను చెబుతున్న మాట కాదు. 43,000 కోట్లు అక్రమ సంపాదన చేశారు అన్న అభియోగాలు సిబిఐ, ఈడీ ద్వారా 11 కేసులు సిబిఐ, 9 కేసులు ఈడీఐ, ఇంకా ఇతర కేసులు, మొత్తం 32 కేసులు అక్రమ సంపాదనార్జన చేశారు అధికార దుర్వినియోగంతో అనేది ఇప్పటికీ 12 సంవత్సరాల నుంచి ఆ కేసులు ఒక కొలిక్కి రాలేదన్న విషయం మనందరికీ తెలుసు. అయితే అదే ప్రక్రియలో భాగంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని మన క్విడ్ కో ప్రో అనే ఫార్ములా అప్పుడే మనకి భారతదేశానికి తెలియజేశారు ఈ అధికారంలో ఉన్న నేతలు. అయితే రఘురామ్ సిమెంట్ అన్న కంపెనీని ఏదో బలవంత పెట్టి రకరకాల ప్రయోగాలు ప్రయోగించి భారతీ సిమెంట్ అనే పేరుతోటి వైఎస్ రాజశేఖర రెడ్డి లేదా జగన్ రెడ్డి గారు లేదా భారతీ రెడ్డి గారు ఎక్వైర్ చేసుకొని స్వాధీనం చేసుకున్న తర్వాత 2009లో రఘురామ్ సిమెంట్స్కి సంబంధించిన లైమ్ స్టోన్ మైన్స్ కూడా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ద్వారా వీళ్ళు తీసుకున్నారు. అప్పటి నుంచి భారతీ సిమెంట్స్ పేరుతో రఘురామ్ సిమెంట్ అనేది కబ్జా అయిందని నేను అన్న, కానీ ఎక్విజేషన్ అయింది. అప్పటి నుంచి నడుస్తూ ఉన్నప్పుడు 2016లో రఘురామ్ సిమెంట్ నుంచి భారతీ సిమెంట్ అనే పేరు మార్పిడి జరిగింది. అయితే ఈ రఘురామ్ సిమెంట్స్కి సంబంధించి లేదా ఇప్పుడు వివాదాస్పదంగా ఉన్నటువంటి 744 ఎకరాల లైమ్ స్టోన్ మైన్స్ ఎక్కడ ఏంటి అని వివరాల్లోకి వెళ్తే, కమలాపురం మండలం కడప డిస్టిక్లో 509.18 ఏకర్స్, అదేవిధంగా ఎర్రగుంట్ల మండలం కడప డిస్టిక్లో 235.56 ఏకర్స్, టోటల్గా 744.74 ఏకర్స్. దీని ద్వారా ఈ భారతీ సిమెంట్కి 2.70 MTPA మిలియన్స్ టన్స్ పర్ యానం లైమ్ స్టోన్ లభ్యమయ్యే విధంగా ఈ మైన్స్ అనేది ఉన్నాయి. దీని రేటు మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే లైమ్ స్టోన్ రేటు కనుక పర్ మెట్రిక్ టన్ సుమారుగా 800 ఉండే అవకాశం ఉంది మార్కెట్ రేటు. అంటే ఇప్పుడు వీళ్ళు 2.70 మిలియన్ టన్స్ పర్ యానం అంటే
1350 నుంచి 2160 crores పర్ ఇయర్ లబ్ధి పొందినట్టుగా వెలుగులోకి వచ్చింది. ఈ విధంగా అక్రమం అని ఎందుకు అన్నామంటే లైమ్ స్టోన్స్ లీజు విషయంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఈ మైన్స్కు సంబంధించినటువంటి ఒక యాక్ట్ ఉంది. అదేంటంటే MMDR అంటే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారంగా ఏదైనా ఒక సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైన్స్ కనుక అలాట్ అయితే ఆ సిమెంట్ కంపెనీ ఇంకొక ఎవరన్నా టేక్ ఓవర్ చేస్తే ఈ మైన్స్ అనేది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ కావు. కానీ ఇక్కడ జరిగిన మిస్టేకా లేకపోతే కావాలని చేశారా మనం విషయంలోకి వెళ్ళినట్టయితే రఘురామ్ సిమెంట్ నుంచి వీళ్ళు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ద్వారా తీసుకున్నటువంటి ఎక్విజేషన్ అయిన తర్వాత తీసుకున్నటువంటి సోకాల్డ్ 744 acres ఆఫ్ లైమ్ స్టోన్ మైను వీళ్ళు మళ్ళీ దాని తర్వాత MMDR అంటే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారంగా మళ్ళీ వీళ్ళు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఆక్షన్ ద్వారా మాత్రమే పొందాల తప్ప ఆటోమేటిక్గా రెన్యూల్ ఆఫ్ లైమ్ స్టోన్ మైన్స్ ఇంకొక సిమెంట్ ఫ్యాక్టరీకి జరగదు చట్ట ప్రకారం. ఈ యాక్ట్ అనేది 1957లో ఉంది యాక్చువల్గా MMDR యాక్ట్. తర్వాత దాన్ని 2015, 2020, 2021లో అమెండ్మెంట్ కూడా చేశారు. అయితే ఆక్షన్ ద్వారానే పొందవలసినటువంటి రఘురామ్ సిమెంట్కి సంబంధించిన ఈ లైమ్ స్టోన్ 744 acres వీళ్ళు ఆక్షన్ ద్వారా పార్టిసిపేట్ చేయకుండా జస్ట్ ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ టైం కూడా అయిపోయింది. యాక్చువల్గా వీళ్ళు 2017 లోపు ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ మైన్స్ కూడా వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని చెప్పి MMDR యాక్ట్ ప్రకారం సెంట్రల్ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ ఇస్తే వీళ్ళు స్పందించలా. షోకాజ్ నోటీస్ ఇచ్చినా కూడా భారతీయ సిమెంట్ వాళ్ళు స్పందించలా. సబ్సిక్వెంట్గా తర్వాత హైకోర్టుకి రిఫర్ చేయబడింది. తర్వాత వీళ్ళు ఏ విధమైన ఈ ట్రాన్స్ఫర్ ఆక్షన్ రూపంలో వీళ్ళు మైన్స్ని పొందే కార్యక్రమం టేకప్ చేయలేదు. చేయకుండా ఏం చేశారంటే వీళ్ళు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా ఒక కుట్ర కోణం చేశారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అంటే వీళ్ళు జగన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో అధికార దుర్వినియోగం చేసి 2017 లోపు వీళ్ళు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఆక్షన్ ద్వారా MMDR యాక్ట్ ద్వారా సెంట్రల్ మైన్స్ నుంచి తీసుకోవాల్సిన ఈ 744 లైమ్ స్టోన్ మైన్స్ని వీళ్ళు అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ తీసుకొని ఆయన లీగల్ ఒపీనియన్ ఇచ్చారు ట్రాన్స్ఫర్ చెయ్యండి అని 2024 ఫిబ్రవరి 2వ తారీఖున అక్రమంగా అన్యాయంగా అధికార దుర్వినియోగం చేసి లైమ్ స్టోన్ మైన్స్ని ఆక్షన్ ద్వారా తీసుకోవాల్సిన ప్రొసీజర్ని వైలేట్ చేసి అడ్వకేట్ జనరల్ లీగల్ ఒపీనియన్ని మభ్యపెట్టి తద్వారా ఒక ఆర్డర్ రిలీజ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భారతీయ సిమెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఈ విధంగా చేయటం అనేది చట్ట విరుద్ధం. ఈ ఒక్కదానికే చేయకుండా పనిలో పనిగా మరి వేరే ఏమి ఆశించారో మనకు తెలియదు, క్విడ్కో ప్రో ఏముందో తెలియదు. కానీ భారతీయ సిమెంట్తో ఇచ్చిన ఈ ట్రాన్స్ఫర్ అధికార దుర్వినియోగంతో పాటుగా ACC సిమెంట్కి కూడా వీళ్ళు అదే పని చేశారు. 2300 ఎకరాలు ఏ లబ్ధి కోసం చేశారు, ఎందుకోసం ఈ అధికార దుర్వినియోగం చేశారు, ఎందుకోసం ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేశారనేది మీరే అర్థం చేసుకోవాలి. దాంతోపాటుగా మరి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట దగ్గర రామ్కో సిమెంట్ అనే సంస్థకు కూడా 267 ఎకరాలు వీళ్ళు ఇదే మాదిరి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఇల్లీగల్గా లైమ్ స్టోన్ మైన్స్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ట్రాన్స్ఫర్ చేయటం వల్ల వీళ్ళు భారతీయ సిమెంట్ మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి గారు అండ్ టీం 78,000 కోట్లు లబ్ధి పొందినట్టుగా ప్రస్తుతం వెలుగులోకి వస్తూ ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మిగతా 2 సిమెంట్ కంపెనీస్కి కూడా ఈ విధంగా చేయటం ద్వారా వాళ్ళు ఎంత లబ్ధి పొందారు అన్న విషయం ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. దాని సంగతి కూడా ఏం ఆశించి వీళ్ళు మిగతా 2 కంపెనీలకు కూడా ఈ విధంగా ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేశారు. ఇది దొంగతనంతో సమానం కాదా, అధికార దుర్వినియోగం కాదా? అంటే ప్రభుత్వ సొమ్ముని ప్రజల ఆస్తిని అధికారం అడ్డం పెట్టుకొని సొంత కంపెనీలకి సొంత ప్రయోజనాల కోసం ఈ విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన విధంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
అయితే ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ మైన్స్ డిపార్ట్మెంట్కి స్టేటస్ అడగటం, స్టేట్ గవర్నమెంట్ మైన్స్ వాళ్ళు దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి చీఫ్ సెక్రటరీ గారికి నివేదిక ఆంధ్రప్రదేశ్ సమర్పించటం జరిగింది. దీని మీద కూటమి ప్రభుత్వం ఇప్పుడు దేర్ ఆర్ ఎంటైటిల్డ్ అనమాట, వాళ్ళకు ఒక పవర్ ఉంది. ఈ లీజ్ ఏదైతే ఉందో భారతీయ సిమెంట్కి లైమ్ స్టోన్ మైన్స్ది అది రద్దు చేసే అవకాశం ఉంది. ఆ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వారు ఆలోచన చేస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తూ ఉంది సోషల్ మీడియా ద్వారా. అదే జరిగితే మరి ఏ సిమెంట్ కంపెనీకైనా లైమ్ స్టోన్ మైన్స్ లేకపోతే మనుగడ ఉండదు, సర్వైవలే ఉండదు. మరి అది పెద్ద ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. దీన్ని బట్టి మనకు తెలియవచ్చింది, అధికార దుర్వినియోగంతో అక్రమాలు అన్యాయాలు చేసి ఇటువంటి అక్రమ సంపాదన ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు బయటకి రాక తప్పదు. తస్మాత్ జాగ్రత్త పాలకులు ఎవరైనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.